వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు పేరిట నిర్మితమవుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంబంధించి విజయవంతంగా ట్రయల్ రన్ ముగిసింది. సో ఈ నేపథ్యంలో ఈ నిర్మాణానికి సంబంధించి విశాఖ నుంచి కనెక్టివిటీకి సంబంధించి చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాహన రాకపోకలకు కానివ్వండి, జర్నీ టైం ఎక్కువ ఉందని అందరూ ఆలోచించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో కూడా పలు రాజకీయ విమర్శలన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని విషయాలను బీజేపీ ఫ్లోర్ లీడర్ అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన మాటల్లో దీని గురించి ఏమన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో, అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటము, స్టార్ట్ చేయటము, ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ జరిగినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించారు. అక్కడ ఎందుకు ఇంకొక ఎయిర్పోర్టు, భీములకి ఓన్లీ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు చెప్పారు, వైజాగ్ 20 కిలోమీటర్లు అంటే డిస్టెన్స్ కూడా ఆయనకి సరిగ్గా ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండరు, కాబట్టి మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అది మామూలుగానే వచ్చిందని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన పార్టీ వాళ్ళు, ఆయన నేను అంటం లేదు, ఆయన పార్టీ మళ్ళీ ఆయన అంటే మళ్ళీ నన్ను లోపల వేస్తాడు. సో పార్టీ వాళ్ళు గొప్పతనం ఏంటంటే ఏది వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడతారు. అసలు ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఒక ఇల్లుకు రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, రెండోది దొంగ రిజిస్ట్రేషన్ చేస్తారనుకోండి, ముందు చెల్లుతుందా రెండోది చెల్లుతుందా? రెండోది చెల్లదు కదా లీగల్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన అయిపోయిన తర్వాత రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చాక మళ్ళీ శంకుస్థాపన చేసేస్తే నేనే చేస్తానంటే ఏమైనా అర్థం ఉందా? అది పబ్లిక్ కూడా తెలుసు. ఆయన చేసింది ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ మాత్రం ఆయనే కట్టారు, ప్యాలెస్ లాంటి బిల్డింగ్స్, అది మాత్రం మీరు చెప్పుకోండి బాగా. అంతేగాని ఈ భోగాపురం ఎయిర్పోర్టు తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా మీరే పెట్టేశారని చెప్పేస్తారు. రేపటి నుంచి చెప్తారు కదా, టిడ్కో ఇళ్ళు మొత్తం అన్నీ ఆపేసి సర్వనాశనం చేస్తారు, అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్తారు. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కరెక్ట్ కూడా కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాపం బాధపడుతున్నారు, కానీ ఏదో చెప్పాలి కాబట్టి పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, చేయాలి కాబట్టి చెప్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సంబంధం లేదు. స్టార్టింగ్లో తర్వాత ఆయన టైంలో కన్స్ట్రక్షన్ జరిగి ఉండొచ్చు, దాంట్లో అదేముంది. అలా అయితే నేషనల్ హైవేస్ బోల్డ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం చేసింది, రైల్వేస్ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, అవి కూడా నేనే చేస్తానని చెప్పండి. ఇది హైవేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అని చెప్పొచ్చు కదా, మరి అది ఎందుకు చెప్పరు? సో అన్వాంటెడ్ మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు చాలా ఫెంటాస్టిక్ ఎయిర్పోర్ట్, అదంతా బాగుంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి బోల్డ్ ప్రాబ్లము. రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిన తర్వాత అప్పుడు డొమెస్టిక్కి అది ఓపెన్ చేస్తే బాగుంటుందేమో అని పబ్లిక్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు, పబ్లిక్ ఒపీనియన్. లేదు, రెండు ఆపరేట్ చేయండి, నష్టమేంటి? అక్కడ ఇంటర్నేషనల్ ఆపరేట్ చేయండి, ఇక్కడేమో డొమెస్టిక్ ఆపరేట్ చేయండి. సో వైబిలిటీ ప్రాబ్లం మనకు వస్తుంది అని అనుకుంటే ఇక్కడే యూడిఎఫ్ ఛార్జెస్ పే చేసేయండి. ఇక్కడ కొత్తగా ఈ ఎయిర్పోర్ట్లోనే ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్లోనే 800 750 ఎంతో ఉంటుంది యూడిఎఫ్, అంటే యూజర్ డెవలప్మెంట్ ఫీజు ఛార్జెస్, అది ఇక్కడ కలెక్ట్ చేసుకోండి. అయితే ఇంత మహానగరంలో 2 ఎయిర్పోర్ట్లు ఉంటే నష్టం ఏంటి చెప్పండి? అది కూడా 2 ఎయిర్పోర్ట్లు విశాఖపట్నానికి కనీసం ఇంకో ఫ్యూచర్లో ఒక 3-4 ఇయర్స్లో కనీసం కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ ఉపాధి వచ్చినప్పుడు దాంతో డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎయిర్పోర్ట్ యూసేజ్ చాలా ఎక్కువ అవుతుంది. అటువంటిప్పుడు 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నా ఇబ్బంది ఏమి లేదు. కానీ కేవలము అది ఒకటే ఆపరేట్ చేసి ఇది మొత్తం మూసేస్తాము అంటే అది పబ్లిక్ విల్ నాట్ అప్రిషియేట్. కనెక్టివిటీ లేదు కదా, మీరు మెట్రో వచ్చి ఇక్కడి నుంచి భోగాపురం వరకు మెట్రో వచ్చి, లేకపోతే ఇంకా రోడ్స్ అండి కనెక్టివిటీ బాగుంది, అప్పుడు దట్స్ ఫైన్. అంతేగాని ఇప్పుడు వెళ్ళాలంటే భోగాపురం 2 గంటలు పడుతుంది, 2 గంటలు వెళ్ళటం, 2 గంటలు రావటం, 2 గంటలు ఏంటిది? ఇది ఇక్కడ వైజాగ్ వాళ్ళకి ఉపయోగం పెద్దగా ఏమీ లేదు, అది విజయనగరం శ్రీకాకుళం వారికి, భోగాపురంలో ఉన్న వాళ్ళకి ఉపయోగము. సో భోగాపురంలో ఉన్నవాళ్ళు ఎంతమంది దాన్ని యూజ్ చేస్తారనేది చూడాలి. సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రస్తుతం ట్రయల్ రన్ కూడా ముగిన గొప్ప విషయం. కానీ విశాఖ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ కనెక్టివిటీ ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ వాసులు అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంటే
దీనికి సంబంధించి 2 ఎయిర్పోర్ట్లను కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకే ప్రాంతంలో 2 ఎయిర్పోర్ట్లు ఉంటే నష్టమేమీ లేదు. సో ఈ వైజాగ్లో కొనసాగుతున్నటువంటి ఎయిర్పోర్ట్తో పాటు అలాగే భవిష్యత్తులో నిర్మాణం కాబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా రన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, కేవలం ఇప్పుడు భోగాపురం వల్ల విజయనగరం అలాగే శ్రీకాకుళం ప్రాంత వాసులకు దగ్గరగా ఉంటుంది, ఆ ప్రాంతాలకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటుందని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. దీనిపై కనెక్టివిటీ పెంచితే మాత్రం ఆ భవిష్యత్తులో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి అన్ని వస్తువులు వచ్చి అన్ని రకాల రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో కూడా అందుబాటులో ఉంటేనే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విశాఖ సిటీ నుంచి దాదాపు 2 గంటలు ప్రయాణం చేసి విమానం ఎక్కాలంటే, ఎందుకంటే వాళ్ళు ప్రయాణించే సమయం కన్నా ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం ఎక్కువ ఉంటుందని ఈ ప్రజలు కూడా దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.